ఈ పని చాలా రోజుల క్రితమే జరిగితే బాగుండేది. ఒక మావోయిస్టులు పార్టీ పెట్టాలి 15-20 సంవత్సరాల క్రితమే జరగకపోతే చాలా మంది ప్రాణాలు అయిపోయాయి కదా. ఏం ఎక్కడ ఎవరైనా అధికారంలోకి రావచ్చు కదా. భారతదేశం పక్క దేశం నేపాల్లో ప్రధానమంత్రి అయినాడు మావోయిస్ట్, ప్రచండ మావోయిస్టే కదా. మావోయిస్ట్ సింపథైజర్స్ ముఖ్యమంత్రులైన ప్రధానమంత్రులు అయినారు. భారతదేశంలో అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు ఢిల్లీకి, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి. అస్సాం గణ పరిషత్ వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టిన 5-6 నెలల్లో ముఖ్యమంత్రి అయినారు. ఎన్టీఆర్ 9 నెలల్లో ముఖ్యమంత్రి అయినాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకు. సో ఈ ఆలోచన కనుక మావోయిస్ట్ పార్టీకి ఇంకా ముందొచ్చుంటే చాలా ప్రాణాలు అటువైపు ఇటువైపు మావోయిస్ట్ హిడ్మా కూడా బతుకుండేవాడేమో. హిడ్మా అని ఇప్పుడు అందరూ 100 మంది హిడ్మాలు, ఒక హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుడతారు అని అంటున్నారు కదా. సో ఆ 100 మంది హిడ్మాలు ఎందుకు, ఈ హిడ్మానే బతుకుండేవాడు ఈ ఆలోచన వస్తే గనక. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిక అన్నది ఎవరైనా గెలవచ్చు. సరే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో మనీ పాలిటిక్స్ అయినాయి, కానీ మిగతా ఒడిశాలో లేకపోతే ఛత్తీస్గఢ్లో పెద్దగా ఎన్నికల ఖర్చేం లేదు. అక్కడ ఆ రాష్ట్రాల్లో గెలవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుస్తున్నారు. డబ్బులు లేకుండా గెలవకుండా లేరా అంటే లేకుండా ఏం లేరు. ఈ ఆలోచన మావోయిస్టులకు కాస్త ముందు వచ్చుంటే బాగుండేది. ఒక 20 సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటే ఎక్కడో చోట అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రము, జార్ఖండ్ లాంటి రాష్ట్రము, గిరిజనులు ఎక్కువ ఉన్న, గిరిజనుల సపోర్ట్, ఆదివాసీల సపోర్ట్ మావోయిస్టులకు ఉంది అని చెప్తారు కదా. సరే అధికారంలోకి రాకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచేవాళ్ళు కదా. దానికి కూడా ఎంతో కొంత సపోర్ట్ ఉంది. మావోయిజం ఐడియాలజీకి అస్సలు సపోర్ట్ లేదని కాదు. సో సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కడో చోట అధికారంలోకి వచ్చేవాళ్ళని నా భావన. అది జరుగుంటే చాలా ప్రాణాలు కూడా నిలిచి మాట్లాడదాం. మనతో పాటు మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు కూడా ఉన్నారు, వి ప్రకాష్ గారు, శరత్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా జంపన్న గారు,